టీజర్ చూసి సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒప్పుకుంటాను. టీజర్ వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు సార్? అంటే నచ్చాలి కదా. ఇప్పుడు ఏదో కంటెంట్ చూసాం కొత్తగా అనిపించింది అని నమ్మి టీజర్, రేపు సినిమా బాగాలేకపోవచ్చు, టీజర్ బాగుంటుంది, అది లక్ అంతా. ఇప్పుడు ఫర్ సపోజ్ అంటే నేను జనరల్గా మెన్షన్ చేస్తున్నాను, ఇప్పుడు అజ్ఞాతవాసి టీజర్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అది చూడండి, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, అదే కృష్ణుడి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చాలా సూపర్ ఉంటుంది, క్రిస్ప్ ఉంటుంది. మరి టీజర్ చూసి కూడా జడ్జిమెంట్ రాంగ్ అవ్వచ్చు కదా సార్? అవ్వచ్చు. టీజర్ అద్భుతంగా ఉండొచ్చు, సినిమా బాగాలేకపోవచ్చు. టీజర్ బాగాలేకపోవచ్చు, సినిమా అద్భుతంగా ఉండొచ్చు. అది మన చేతుల్లో ఉన్నది, అట్స్ ప్యూర్ లక్. అది మీకు మ్యాజికల్ లక్ ఏదో అదేదో ఉంది నిజంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గర్వంగా ఉంది, ఇంట్రోవర్ట్లు ఇలా సక్సెస్ అవుతుంటే. ఒక బేసికల్లీ ఒక ఇంట్రోవర్ట్ గా నాకు చాలా ఆనందంగా ఉంది. మేమర్స్ కూడా చాలా మంది ఉంటారు కదా ఇంట్రోవర్ట్స్, వాళ్ళ టాలెంట్ ఎవరికి తెలియదు. సో మీలో కూడా మీ మ్యాజికల్ మంత్ర లోపల ఒక ఫార్ములా ఉందని మేము నమ్ముతున్నాం సార్. సో అలా ఏం లేదండి, నాకు కథ నచ్చితే చేసుకుంటూ వెళ్తా. ఓకే, సో డిస్ట్రిబ్యూటర్ అయితే టీజర్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని చూసి నమ్మి టీజర్, ఒక డైరెక్టర్, హీరో, ట్రాక్, ఇంకా దాన్ని బట్టి ఒక క్యాలిక్యులేషన్. ప్రొడ్యూసర్ గా అయితే సార్ కథ కథలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు కొంచెం బాగా మాట్లాడేవాడైతే మీకు నెరేషన్లో అద్భుతంగా చూపించగలడు. కొంతమంది పాపం బాగా మాట్లాడలేనివాడు, వాడు చాలా మంచి కంటెంట్ అనుకున్నా తడబడతా ఉంటాడు. మీరేమో ఫస్ట్ హాఫ్ చూసి పంపించేస్తారు వెనక, ఫస్ట్ హాఫ్ విన్న తర్వాత అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, ఇంకా టైం వేస్ట్ చేసుకోవద్దు పంపించేస్తానండి విన్నాను కదా. సో మరి అది ఆ క్యాలిక్యులేషన్ కూడా రాంగ్ అవ్వచ్చు కదా సార్? అద్భుతంగా నెరేట్ చేసిన వాడు అక్కడ అవుట్పుట్ అంత తీసుకురాకపోవచ్చు. ఓకే, అక్కడ జడ్జిమెంట్ ఎలా తీసుకుంటారు సార్? అతను ఎలా చెప్పినా ఆ కథలో ఏముందనేది అర్థమైంది కదా. చిన్నగా చెప్పొచ్చు, ఇప్పుడు మీరు పెద్దగా మాట్లాడుతున్నారు, నేను చిన్నగా మాట్లాడుతున్నాను, అందులో ఏముంటుంది? ఇది పెద్ద కౌంటర్, ఇది సూపర్ ఐడియా కావాలి. అంటే మీరు వాడి నెరేషన్ స్కిల్స్ కాకుండా మీరు ఆ కథ మీరు అంతే కదా, దాని కంటెంట్. నేను చదివితే నాకేం అర్థం కాదు, వింటేనే అర్థమైంది నాకు.